ఉండగానే 7 నెలలు అయిపోయాయి. రోజులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. దేవుని కృపను బట్టి మరి 8వ నెల ఇది, మొదటి పరిశుద్ధ దినం. వాక్యం చదువుకుందాం. దేవుడు శ్రేష్టమైన సంగతులు బయలుపరుస్తున్నాడు. హృదయపూర్వకంగా వినండి, అర్థం చేసుకోండి, వాటిని అనుసరించండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ చూడాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పాలి. పొదలలో నుండి, బిగ్గరగా చెప్పాలి, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. జాగ్రత్తగా వింటున్నారా? పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్న నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండుము. ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ కదుల్చునుగాక. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాలు చాలా మార్లు చదివాం, కానీ ఎప్పుడు మన కన్నులకు ఇవి కనబడలేదు. ఆలోచించండి. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. జనాలను నాశనము చేసేవాడు చెప్పాలి, బయలుదేరి. ఎవడు వాడు? సాతానుడు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నాడంట వాడు? బయలుదేరి. ఇంకొక మాట చూడండి, అక్కడే వ్రాయబడింది, పొదలలో నుండి సింహము బయలుదేరి. పొదలలో నుండి సింహము బయలుదేరింది. జనమును నాశనము చేయడానికి వినాశకుడు బయలుదేరాడు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆలోచించండి. ఒక పాము వెళ్తా ఉంటే ఎవరు దాని మీదికి చెప్పాలి? వెళ్ళరు. పాము పోతుంది అని ఆగుతాడు. భయం. ఇప్పుడు ఎవడు బయలుదేరాడు? అతడు తన నివాసము నుండి బయలుదేరాడు. ఎక్కడ అతని నివాసము? నరకం. నాశనము నుండి బయలుదేరాడు. ఎవరంట బయలుదేరింది? జనముల వినాశకుడు. ఇది వింటుంటే గుండెలు కదలాలి. గుర్తుపెట్టుకోవాలి. వాడు నా మీదకి వస్తాడేమో, వాడు నా ఇంటి మీదకి వస్తాడేమో అని ఎవరికి వాళ్ళు చెప్పాలి. జాగ్రత్త. ఎవడు వాడు? నీ స్నేహితుడు కాదు, నీ ఫ్రెండ్ కాదు బయలుదేరింది, లేక నీకు సహాయం చేసేవాడు. జనముల వినాశకుడు. సింహము, అది సింహము. పొదలలో నుండి సింహము బయలుదేరింది. జనముల వినాశకుడు బయలుదేరాడు. బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఈ మాటలు జాగ్రత్తగా వింటే నువ్వు ప్రార్థించకుండా ఉండలేవు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఈ వాక్యము వింటే నువ్వు దేవుని సన్నిధిలో గజగజ వణుకుతూ ప్రార్థన చేస్తావు. అలాంటి వాక్యం ఈ వాక్యం.
ఎవడు బయలుదేరాడట? నీ స్నేహితుడు కాదు, నీ పితరుడు కాదు, నీ బంధువు కాదు, నీకు సహాయం చేసేవాడు జనముల వినాశకుడు బయలుదేరి. రెండో మాట, పొదలలో నుండి సింహము బయలుదేరి. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం పురుషులు చదవాలి. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. అమ్మా, అక్కడ ఎవడు బయలుదేరాడు? పొదల్లో నుండి సింహం బయలుదేరాడు. ఎక్కడేం చదువుతున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె బయలుదేరి ఉన్నాడు. ఆమె ఎలా బయలుదేరాడు? ఎవనిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతా. జాగ్రత్త, వాడి పేరే వినాశకుడు. ఆమె వాడి పేరే గర్జించు సింహం. ఇంకొక చోట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనము స్త్రీలు చదవ. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంపందులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు ఎవడంట? వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి దగ్గర అసలు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాని స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు తండ్రి, అబద్ధానికి తండ్రి. వాడు బయలుదేరి వస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి నోటితో? చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి ప్రియులారా, ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, గర్జించు సింహము, జనముల వినాశకుడు ఏం చేస్తాడంట? అబద్ధమునకు జనకుడు ఏం చేస్తాడో తెలుసా? దొంగతనమును, హత్యయు, నాశనం చేస్తాడు. ఆమె చూసారా? దొంగతనము చెప్పండి, హత్య, నాశనం. సైతాన్ చేసే పనులు. అందుకని దొంగోడు మన మీదికి రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పాలి, అందరము మనం ఏం చేయాలి? కాపాడుకునేలా చుట్టూ కంచె, చెప్పండమ్మా, కంచె వేసుకోవాలి. నేను చిన్నపిల్లలప్పుడు రోజు దొంగోళ్ళు వచ్చేవారు. ఇంక ఈరోజు దొంగోళ్ళు వస్తారు అనుకుంటాం, పండుకుంటాం, దొంగోళ్ళు రానే వస్తారు. చూసారా? వస్తారు దొంగోళ్ళని బహు జాగ్రత్తగా మన పితరులు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకునేవారు. మనం ఏం చేయాలో తెలుసా? దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తున్నాడు. కాబట్టి మనము మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఏం చేసుకోవాలి? కంచె వేసుకోవాలి. ఏంటా కంచె? యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవా. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనుకు కలిగిన సమస్తమునకును ఏమేశావంట? చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచాలి. ఆ కంచె మనము సిద్ధపరుచుకొందుముగాక. నీ ఇంటికి, నా ఇంటికి, మన ఇంటికి ఏముండాలి? ఇంత తాళం కాదు, ఇంత తాళం కాదు, ఏముండాలి? కంచె.
కంచె ఏమిటా కంచె? 5వ వచనం, యోబు అరుణోదయమున లేచి, చదవాలి, అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తం, చెప్పాలి, ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేశావు. ఎంతమంది ఉన్నారు యోబు ఇంట్లో? ఇంతకంటే దరిద్రం ఏముండదమ్మా. 12 మంది అమ్మా, 10 మంది పిల్లలు, చెప్పండి, భార్య, భర్త, మొత్తం ఎంతమంది? మీకు వందనాలు తల్లి, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకో, యోబు గారికి ఇంట్లో ఎంతమంది ఉన్నాయి అంటే, మా ఊర్లో యోబు ఉన్నాడు, 2 ఉన్నారు అన్నమాకండి. ఏమనాలి? 12 మంది పిల్లలు, 3 కుమార్తెలు, చెప్పాలి, 7 కొడుకులు, భార్య, భర్త, మొత్తం ఎంతమంది అయ్యారు? 12 మంది. జాగ్రత్త, కొన్ని తెలుసుకోవాలమ్మా. ఆమె మనము దేవుని బిడ్డలం కనుక దేవుని సంగతులు కొన్ని తెలుసుకోవాలి. 12 మంది ఉంటే జాగ్రత్తగా వినాలి. యోబు ఎలా ప్రార్థన చేశాడంట? మా పిల్లలందరినీ కాపాడయ్యా అని అన్నాడు. మా ఇల్లంతా కాపాడయ్యని అన్నాడు. ఏం చేసేవాడు తెలుసా? ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన. ఇప్పుడు ఎంతమంది కొరకు చేస్తున్నాడో చెప్పాలి? 12 మంది కొరకు ప్రార్థన చేస్తాడు. నేర్చుకుందాం ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో. నీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది కొరకు, ఒక్కొక్కళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ప్రార్థనలు, అంత ప్రార్థనలు చేయాలి. ఎందుకు చేయాలో చెప్పనా? నీకున్న 4 లేక 2 లేక 3 పిల్లలు అందరూ ఒకేలాగా ఉంటారా? ఒకడు ఇచ్చులోడు ఉంటాడు, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు బాగా చదివేవాడు ఉంటాడు, ఒకడు మొద్దోడు ఉంటాడు. పిల్లలందరినీ కాపాడమంటే ఎవరిని కాపాడాలా? మొద్దోన్నా, మంచోన్నా, జ్ఞానవంతున్నా, జ్ఞానము లేనోన్నా? అందుకని అయ్యా పెద్దోడిని నువ్వు, చెప్పాలి, వాడికి కొంచెం జ్ఞానం తక్కువయ్యా, జ్ఞానము దయచి. అయ్యా చిన్నోని కాపాడయ్యా, బాగా చదువుతున్నాడు, ఇంకా బాగా, చెప్పాలి. ఇలాంటి ప్రార్థన చేసేవాడు యోబు. అందుకని దేవుడు అంట, చెప్పాలి, అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తానికి ఏమేశాడమ్మా? ఇంజెక్షన్ వేసిండంట. ఎవరు అంటూ ఏమేశాడు? కంచె వేశాడు. జాగ్రత్త. ఇప్పుడు మనం కూడా మన ఇంటికి ఏమేసుకోవాలా? రంగా ఏమేసుకోవాలి? కంచె. ఆ కంచె ఏంటి? ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, మన బిడ్డల కొరకు చూస్తుంటే ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలి. తెలుసా? అప్పుడు నీ బిడ్డల చుట్టూ దేవుడు, చెప్పాలి, కంచె వేస్తాడు. కంచె వేస్తాడు. నీళ్లు కాగబెట్టుకునే హీటర్ ఉంది కరెంటుతో. ఆ హీటర్ పెట్టాడు ఆయన, ప్లగ్ వేశాడు. బకెట్లో నీళ్లకు హీటర్ పెట్టాడు, ప్లగ్ వేశాడు. పని మీద అలా వెళ్ళాడు. వాళ్ళ చిన్న పిల్లోడు వచ్చి ఆ హీటరు, చెప్పండి, పట్టుకున్నాను. ఏమి కాల, ఎందుకో తెలుసా అమ్మా? కరెంటు అప్పుడే పోయింది. ఎప్పుడు పోయింది? ఆ పిల్లోడు వచ్చి పట్టుకున్నప్పుడే. ఇది దేవుడు కంచె వేయడము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నువ్వు అనుకోవచ్చు మా ఊర్లో రోజు బాధ్యులై అటు పోయిందని. పిల్లోడు పట్టుకున్నప్పుడే పోవడం అని చెప్తాం. దేవుడు ఆ పిల్లవాణి చూడు, చెప్పాలి, నోటి నిండా కంచె వేశాడు. ఆయన వచ్చి ప్రార్థనలు చెబుతున్నాడు, అయ్యా దేవుడు నా బిడ్డ చుట్టూ కంచె వేశాడు, దుష్టుడు ముట్టకుండా కాపాడాడు. ఆమె కాబట్టి మనం, వినాశకుడు బయలుదేరాడు. వాడెవడు? దొంగతనమును, హత్యయు, నాశనం చేయడానికి వస్తాడు. అందుకని మన ఇళ్ళ చుట్టూ, అంతేకాదు దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, సాతానుతో అనిపిస్తున్నాడు, నీవు అతనికిని
అతని ఇంటి వారికిని అతనుకు కలిగిన సమస్తానికి ఏమేశావు? నేను దాటలేను, నేను ముట్టలేను. నువ్వు కంచె తీస్తే నేను ముట్టగలను. ఆమె ఎంత గొప్ప ప్రార్థన కంచెండి ఇది! ఎంత గొప్ప ప్రార్థన కంచె ప్రియులరా! లోకానుసారంగా సిద్ధపరచుకునే కంచెలు మనల్ని కాపాడలేవు. ఆమె నీ ధనముతో ఒక వాచ్మెన్ పెట్టుకున్నావు అనుకో, వాడు నీ ప్రాణాన్ని, నీ ఆస్తిని కాపాడడం సాధ్యము. అదే ప్రార్థన అనే కంచె వేసుకున్నావు అనుకో, ఇంకొకడు వచ్చి నీ ఇంటిని ముట్టుకోవడం సాధ్యము. కాబట్టి ఎవడు బయలుదేరాడు చెప్పాలి? జనముల వినాశకుడు బయలుదేరాడు. కాబట్టి మనం 3 కార్యాలు చేయాలి, ధ్యానం చేసుకుందాం. జనములను నాశనము చేయువాడు, జనములను హత్య చేయువాడు, జనములను దొంగిలించువాడు బయలుదేరాడు. కాబట్టి మనల్ని మనము కాపాడుకొనుటకు 3 కార్యాలు చేయాలి. మొదటిది చదవండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20:20. అంతట వారు ఉదయముననే లేచి పోయిరి. వారు పోవుచుండగా, అబ్బా యెహోషాపాతు అంటే మనలాంటోడు కదా, ఆయన రాజు. ఆమె రాజు అండి. రాజు నిలబడతాడా? వాడు నిలబడ్డ ఒకటి తెచ్చి కూర్చో, అతడు కూర్చో. రాజు కదా, అలా ఉంటుంది వారి స్థాయి. ఈ యెహోషాపాతు మంచి భక్తిపరుడైన రాజు. ఆమె ఈ లోక సంబంధంగా నువ్వు రాజువైనా, అధికారివైనా, ఒక గొప్ప ఉన్నతమైన ధనవంతుడివైనా, దేవుని కంటే గొప్పవాడివి చెప్పాలి కాదు. ఆ యెహోషాపాతు రాజు నిలబడి ఒక మాట చెబుతున్నాడు, చదవండి. ఇశ్రాయేలు వారలారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన ప్రవక్తలను, ముందు ఎవరిని నమ్ముకోవాలి చెప్పాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. టల్లుగా ఉండదు, జాగ్రత్తగా వినండి. ముందు ఎవరిని నమ్ముకోవాలి? తర్వాత ఆయన ప్రవక్తలను నమ్మాలి. ప్రవక్తలను నమ్మాలి. మొదట ఎవరిని నమ్మాలి? రెండవది ఎవరిని నమ్మాలి? దేవుని ప్రవక్తలను. చదువయ్యా. అప్పుడు మీరు కృతార్థులవుదురంటే జయం పొందుదురు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు చెప్పాలి. మొదట ఎవరిని నమ్మాలి? రెండవది ఎవరిని నమ్మాలి? దేవుని ప్రవక్తలను, సేవకులు చెప్పే మాటలను. వాడు మంచోడు కాదయ్యా అనుకున్నారా మీరు? పప్పులో కాలేస్తారు. సేవకునితో నీకు పని. సేవకుని ద్వారా దేవుడు చెప్పించే మాటలను మాత్రమే నీవు నమ్మాలి. అతనిలో పాపమున్నా, అతనిలో దోషమున్నా దేవుడు అతనికి కూడా తీర్పు చెప్పాలి, తీర్చుతాడు. ఈ మధ్య ఒక చోట పెళ్లి చూపులకు వెళ్ళాడు అబ్బాయి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా అమ్మా, అబ్బాయిని అమ్మాయిని పక్కకు పంపిస్తారు మాట్లాడుకోవడానికి. వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని ఉన్నారు. కాఫీలు, డ్రింక్స్ అన్ని ఇచ్చారు, తాగారు, చూస్తున్నారు. ఈలోపు కాబోయే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పక్కకి వెళ్ళి మాట్లాడుకోమంటే అబ్బాయి అడిగాడంట, నువ్వు మొదట ఎవరిని ప్రేమిస్తావు? మొదట నోరులు ఉన్నాయా లేదా అందరికీ? మొదట నువ్వు ఎవరిని ప్రేమిస్తావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, మొదట నిన్ను ప్రేమిస్తానని. లేచి వచ్చేసాడు. అక్కడి నుండి లేచి వచ్చి, ఈ పెళ్ళి మనకు కుదరదు, ఈ అమ్మాయి మనకు వద్దు. ఏం చేసిందిరా? ఏం తప్పు చేసిందిరా? ఏమేం మాట్లాడారా?
అమ్మ ఏం చెప్పావమ్మా అంటే, నువ్వు మొదట ఎవరిని ప్రేమిస్తావు అని అడిగాడయ్యా. నేనేం చెప్పా చెప్పండి అన్నారు. నిన్నే ప్రేమిస్తా అన్నాను. లేచిపోయాడయ్యా, ఇంకా కూర్చోలేదయ్యా. నేను రిక్వెస్ట్ చేసినా కూడా కూర్చొని, లేండి ఈ అమ్మాయి మనకు కుదరదు, ఈ పెళ్ళి మనకు కుదరదు, లేండి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అడిగాడు, ఎందుకయ్యా లేచొచ్చా? వాళ్ళ నాన్నకు తెలుసు కొడుకు సంగతి, ప్రతి తల్లిదండ్రికి తెలుసు. చెప్పాలి, బిడ్డలా సంగతి. నానా మొదట ఎవరిని ప్రేమిస్తావని అంటే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తానన్నది, నాకు ఆ అమ్మాయి వద్దు. తండ్రికి కూడా చెప్పాలా. ఇంకో కొద్ది రోజులకి ఇంకో పెళ్లి సంబంధం చూడటానికి వెళితే సేమ్ మళ్ళీ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడానికి పక్కకు వెళ్ళారు. మొదట నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? మొదట దేవుణ్ణి ప్రేమిస్తావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. మొదట చెప్పాలి, ఆ తర్వాతే నిన్ను ప్రేమిస్తా. ఖండితంగా చెప్పింది, కత్తిలాగా చెప్పింది, సుత్తిలాగా కాదు. చెప్పగానే వచ్చేసాడు, ఒక్క మాటే వచ్చేసి, ఈ అమ్మాయిని నేను చేసుకుంటా, ఈ సంబంధము నాకు నచ్చింది. ఆమె ఇప్పుడు ఏడున్న మనలందరిని ఒకవేళ వెళ్ళిపోదాం, ఒక 20-40 ఏళ్ళకి వెనక్కి పోయి పెళ్లి చూపులు చూస్తుందాం. ఇప్పుడు చూస్తే నిన్ను అడిగాడు అనుకో, నువ్వేం చెబుతావు? అడక్కముందు నిన్ను ప్రేమిత్తయ్యా, మంచిది. యెహోషాపాతు అంటున్నాడు, మొదట మీరు దేవుణ్ణి నమ్మాలి. ఎవరిని నమ్మాలి? ఆ తర్వాత ఆయన ప్రవక్తలను నమ్మాలి. నీతెవరన్నా నిన్నే ప్రేమిస్తున్నానంటే సొంత అబద్ధమని గుర్తుపెట్టుకోండి. వాడు దొంగ, లేక అమ్మాయి దొంగ. ముందు ప్రేమించాల్సింది మధ్యనొచ్చులను దేవుణ్ణి ప్రేమించాలి. పెళ్ళి ఉంది, మైకి తీసుకుని పెళ్లి కొడుకు అప్పుడు చదువుతున్నాడు, ఏమన్నా తెలుసా? నన్ను ప్రేమించమ్మాయి నాకు వద్దే వద్దు. మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తర్వాతే నన్ను ప్రేమించిన అమ్మాయి దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించగలదు, సర్వజనులను చెప్పాలి ప్రేమించగలదు. దేవుణ్ణి ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించగలదు, నా తల్లిదండ్రులను ప్రేమించగలదు. నన్నే ప్రేమించిన అమ్మాయి మరి ఎవరిని? యెహోషాపాతు రాజు అయినా గొప్ప మాట చెబుతున్నాడు, ఇశ్రాయేలు వారలారా నా మాట వినండి. ఏంటా మాట? మీరు యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు జయం పొందదురు. ఆయన ప్రవక్తల మాటలు వినండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. చూసారా, వినాశకుడు వస్తున్నాడు. మా ఊరికి రాలేదనుకుంటున్నావేమో, అన్ని చోట్ల వాడు వచ్చాడు. వినాశకుడు, జనముల వినాశకుడు వస్తున్నాడు. వాణ్ణి తప్పించుకోవాలంటే మనమందరము దేవుణ్ణి చెప్పాలి, నమ్మాలి. రెండవది, దేవుని ప్రవక్తలను, అప్పుడు నువ్వు జయము పొందుదువు. ఆమె దేవుణ్ణి నమ్మడం, దేవుని ప్రవక్తల మాటలు వినడం అంటే నువ్వు కొన్ని ఏం చేయాలో తెలుసా? పరితాపమందాలి. ఆయన మాటలు ఎక్కడున్నాయో అక్కడికి పరిగెత్తాలి. ఆమె ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన సన్నిధి ఎక్కడుందో అక్కడికి నీవు పరిగెత్తాలి. ఆయన సన్నిధి, ఆయన ప్రవక్తల యొక్క మాటలు ఎక్కడున్నాయో అక్కడికి చెప్పాలి. మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తుతాం మనము? సినిమాకు పోయేవాళ్ళని చూడండి, నిదానంగా పోని చెప్పాలా, పోతారా? లేట్ అయితే అయిపోద్ది. ఏంది అయిపోయేది? సినిమా కొద్దిగా అయిపోద్దని స్టార్టింగ్ నుండే వినాలని పరుగెత్తుతారు. చూసారా? మరి మందిరానికి వచ్చేవాడు ఇవిడన్నా పరుగెత్తంగా చూసారా? ఏమునిపోయి నిదానంగా పోదు, సగంతరాన పోదాం.
లాస్ట్లో బోధ అన్నట్లు ఉండింది. వాక్యం చూడండి, అక్కడుంది, దేవునిని నమ్మండి, దేవుని ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు జయము. ఎక్కడ? ఆయన ప్రవక్తలుండేది ఆయన మందిరములో. ఎక్కడ దేవుడుండేది? ఆయన మందిరములో. దాని కొరకు నువ్వు పరితపించాలి, పరితాపము చెందాలి. పరితాపం. వాక్యం చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే వాళ్ళ సైన్యాధిపతులందరూ ఇశ్రాయేలు రాజు అనుకొని అతని చుట్టూ సైనికులు వచ్చి పడ్డారు యుద్ధం చేయడానికి. కానీ యెహోషాపాతు మొరపెట్టగా, వా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన రాజు కదా, ఏం చెప్పాడు చెప్పాలి, మర్చిపోకూడదు. దేవుణ్ణి కథ కూడా చెప్పాను, మర్చిపోయారు. మొదట ఎవరిని నమ్మాలి, తర్వాత ఎవరిని నమ్మాలి? దేవుని ప్రవక్త. ఇలాంటి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. సైన్యం అంతొచ్చి ఆయన చుట్టుముట్టింది. వాక్యములో రాయబడింది, వెంటనే అతడు యెహోవాకు మొరపెట్టగా, చదువయ్యా, దేవుడు అతనికి సహాయం చేశాను. వచ్చిన సైన్యం వెళ్ళిపోయేటట్టు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఏం చేస్తే పోయిండు? కారం జల్లిండ్రా? చెప్పండి, ఏం చేశారు? మొరపెట్టాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టడం అలవాటు చేసుకుంటే నీ మీదికి వచ్చే వినాశకుడు వెళ్ళిపోయేలా దేవుడు సహాయము. యెహోషాపాతు వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళేటప్పుడు తన ప్రజలందరికీ చెప్పాడు, అయ్యా మీరు దేవుని నమ్ముకోండి, దేవుని ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్ముకోనండి, మనం జయం పొందుతామని యుద్ధానికి పోతే యుద్ధములో ఈయన చుట్టూ చెప్పాలి సైన్యం అంతా వచ్చి చేరి చంపడానికి యుద్ధములో ఆయన చుట్టూ చేరాడు. ఆయన అప్పుడు ఏం చేశాడంటే దేవునికి మొరపెడితే దేవుడు ఆయన చుట్టూ చేరిన సైన్యం వెళ్ళిపోయేలా చేశాడు. ఎంత గొప్పదండి తండ్రి. రాజు కదా, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చి ఈయన కూడా ఏం చేయాలి? యుద్ధమే చెయ్యాల. ఏం చేశాడు? దేవునికి నీ చుట్టూ సైన్యం చేరుతుంది, జాగ్రత్త. నీ చుట్టూ సమస్యలు చేరుతాయి, నీ చుట్టూ సాతానుడు శోధనలు తీసుకొస్తాడు, నీ చుట్టూ ఊపిరి సలపనంత సమస్యలు వస్తాయి. నువ్వు కూడా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు మొరపెడితే అప్పుడు ఆయన వాళ్ళు నీ యొద్ద నుండి పోయేలా, నీ చుట్టూ ఉన్న సమస్యలు తొలగిపోయేలా, నీ చుట్టూ చేరిన శోధనలు తొలగిపోయేలా దేవుడు నీకు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఎలా మొరపెట్టాలయ్యా? ఆదివారం మొరపెడుతున్నా, మళ్ళా ఆదివారం మొరపెడుతున్న విజ్ఞాపన ప్రార్థన పెడితే పోతున్నా. ఇదా కాదు, దీని ఫ్యాషన్ భక్తి అంట. ఏ భక్తి? అందరు గుడికొచ్చి నువ్వు రావడం అది ఫ్యాషన్, అది కాదు. అందరూ వచ్చినా చెప్పాలి, రాకపో, అది పగలైనా రాత్రి ప్రభు సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించున్నట్లు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఎప్పుడన్నా కృమ్మరించావా? ఎప్పుడన్నా కృమ్మరించావా? జ్ఞాపకం చేసుకో. నేను అంటున్నానని కాదు, నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? జనముల వినాశకుడు ఏమయ్యాడు? బయలుదేరాడు. ఆమేన్, ఆమేన్. ఒకరోజు సాతాను గడ ఊర్లోకి వెళ్ళి
మొదటి ఇల్లు చూశాడంట, తాళమేసు. రెండో ఇల్లు చూశాడు, తాళమేసు. మూడో ఇల్లు చూశాడు, అమ్మా ప్రార్థన చేస్తున్నా. ఆమె ఆ దరిదాపుల్లో నిలబడలేదు. ఇంకా 4 ఇల్లు దాటిపోయేకి ఇద్దరు కొట్టుకుంటారు. ఈడు కూడా పోయాడు, చేరాడు. అప్పటిదాకా చిన్న కొట్టుకున్నోళ్ళు చెప్పాలి, ఇప్పుడు స్పీడ్ పెరిగింది. సైతాను తగ్గనే తగ్గ. గుర్తుపెట్టుకోవాలి, జనముల వినాశకుడు ఏమయ్యాడు? నీ ఇంటికి రావచ్చు, నా ఇంటికి రావచ్చు, మనందరి ఇళ్ళకు కూడా రావచ్చు. వాడు వచ్చినప్పుడు నువ్వేం చేస్తుండాలి? మొరపెడుతూ మొరపెట్టే సమయము వానికి తెలుసు. అందుకే మొరపెట్టే సమయంలో రాడు. నువ్వు మరిచి నిద్రించే సమయంలోనే వస్తాడు. ఏం చేయాలంటే మనము లేచి చెప్పాలి, రేయి మొదటి జామున మొరపెట్టి నీళ్లు కృమ్మరించునట్లు దేవుని సన్నిధిన నీ హృదయాన్ని కృమ్మరిస్తే చదవాలి. అక్కడ ఇంకొక మాట ఉంది, నీ పసిపిల్లల ప్రాణము విషయమై నీ దేవుని తట్టు నీ చేతులు చాపుదుముగాక. ఎప్పుడన్నా చెయ్యి ప్రార్థన చేసావా? జాగ్రత్తగా వినండి. నీకేమన్నా కావాలా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? చెయ్యి చాపుతావా లేదా? మరి దేవుని దగ్గర ఎప్పుడన్నా అయ్యా నాకు ఫలాంది సహాయం చేయాలి, నీ చేతులు ఆయన తట్టు చాపావా? గుండె పగిలే మాట ఇది. జనాల కాడ చాలా మార్లు చాపి ఉంటాం. జనాల దగ్గర వాడు చీ అన్నా పో అన్నా చెయ్యిని ఏం చేస్తాము? చెప్తా. నీ దేవుడు నిన్ను చీ అనేవాడు కాదు. ఆయన దగ్గర కూడా నీ చెయ్యి నువ్వేం చేయాలి? ముడుచుకోకూడదు. ఏం చేయాలి? రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు నీ హృదయమును దేవుని సన్నిధిన కుమ్మరించుము, నీ పసిపిల్లల నిమిత్తము నీ చేతులు ఆయన తట్టు చాపుము, ఎత్తుము. ఆమె నువ్వు చాపిన చేతిని నిండించి, జాగ్రత్తగా వినాలి ఈ మాట, నువ్వు చాపిన చేతిని నీ దేవుడు నిండించి దించునుగాక. మనం ఆరాధించే దేవుని వైపు చాపిన ఏ చెయ్యి ఖాళీగా వచ్చింది లేనే లేదు. చెయ్యి చాపు ప్రభు వైపు. ఆయన నీ చేతిని బలపరచువాడు. ఆమె 16వ కీర్తన 8వ చరణం చదవాలి. 16వ కీర్తన చదువుమా. ఏం రత్నమ్మ చదవట్లేదు సరిగా, చదువుమా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. నీ కుడి పక్కన ఎవరుండ్రో అమ్మా? దేవుడు ఉండాలి. ఆమె మా ఆయన ఉంది అనుకున్నావా? పప్పులో కాలేసినట్టే. ఎవరుండాలి నీ కుడి పార్శ్వమందు? నువ్వు కదల్చబడవు. ఆమేన్. అద్భుతమండి. అలా ఆయన వైపు చేతులు చాపితే నీ చేతులను బలపరిచే దేవుడు నీకు నాకు మనందరికీ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ప్రియులారా, కొన్నిసార్లు మొరపెడుతున్న శోధనలే, మొరపెడుతున్న సమస్యలే, మొరపెడుతున్న కష్టాలే. ఏం చెయ్యాలయ్యా? చదవండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. త్వరగా, నాకు మొరపెట్టుము, నేను నీకు మాట్లాడనన్నాడు దేవుడు. ఉత్తరం ఇస్తా అంటే జవాబు ఇస్తా. నువ్వు ఎవరి దగ్గర మొరపెట్టిన జవాబు రాదేమో, నేను గ్యారంటీ ఇవ్వలేను.
మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసయ్య దగ్గర నువ్వు మొరపెడితే ఆయన ఏమంటాడో తెలుసు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చాను. ఇంకా తర్వాత మాట, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానయ్యా. ఆమె ప్రార్థనకు బయలుదేరాడు ఒక సేవకుడు. ప్రార్థనకు బయలుదేరితే ఒక 40-50 ఏళ్ల క్రితం ఈ పనులు లేవు, మోటార్లు గేటర్లు. ఎక్కడికన్నాలంటే ఎద్దుల బండి కట్టుకొని వెళ్ళాలి. ఎద్దుల బండి మీద వెళ్తుంటే ఒక ఊర్లోకి వెళ్ళేకి ఇరుసు విరిగిపోయింది. ఎద్దుల బండి ఇరుసు ఏం చేయాలి? మనమైతే ఇంకొక బండి ఆడ ఎత్తుకరండి, ఆయన అది కాదు. అక్కడే మోకరిల్లి చెప్పాలి, మొర పెడుతుండయ్యా, నేను వెళ్ళేది నీ పనికయ్యా, నేను వెళ్ళేది నీ పనికయ్యా. నువ్వు వెళ్ళు, అక్కడ వాక్యం చెప్పని, ఫలానా వాక్యం చెప్పమని కూడా నువ్వు చెప్పావు. నీ బయలుదేరా. ఈ ఇరుసు ఎందుకు ఇరిగింది? ఆయన ఆ ఇరుసు దగ్గర మోకరిల్లి, అది ఇల్లా చెప్పాలి, కాదు అమ్మా, ఇల్లా సాపుందా, రోడ్డు మీద మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడంట, అయ్యా నువ్వు వచ్చి ప్రార్థించాలని. ఒక సహోదరి ఊర్లో 3 దినాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందయ్యా. నువ్వు ఈ ఇరుసు ఎరక్కపోతే నేరుగా వెళ్ళిపోతావు కాబట్టి నేరుగా ఇప్పుడు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసిరా. అప్పటిలోపు ఈ ఇరుసు బాగైంది. ఆమె దారినే వెళ్ళయ్యా. ఇక్కడ ఎవరన్నా ప్రార్థన చేశాముందా అంటే ఒకడన్నా అసలు ఈ ఊరిలోని ఊరు తెలిస్తే చెప్పి ఎప్పుడైనా జవాబు అర్థమైందా? తెలియకపోతే చాలామందికి తెలియకపోతే చదువుతారు. అర్థమైందా? ఇదే ఊరు పోతే బండి గుంటూరు పోయేదాన్ని నంద్యాలని చెప్పిండు అనుకో, చెప్పాలి మా గుంటూరు వస్తుంది ఎంత దూరం పోయినా. తెలిస్తేనే చెప్పి ఎప్పుడైనా జవాబు, లేకపోతే చాలా నమ్రతగా అయ్యా నాకు తెలియదంటే తప్పేమీ. ఒకటి చెప్పాడంటే అసలు ఈ ఊళ్ళో ప్రార్థన లేరు, మళ్ళీ అక్కడ మోకరిల్లాడు. చూసారా? మరలా అక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు అంటుండే, ఈ వీధిలో చివరికెళ్ళు, ఆ తలుపు తట్టు, అక్కడ ప్రార్థన చేయి. నేరుగా వెళ్ళాడు. తలుపు తడితే కన్నీళ్లు కారిపోతున్నాయంట. అయ్యా చాలా దూరము నుండి నీ సేవకుడు వస్తుండయ్యా, నా ఇంట్లో ఆయన పాదాలు పెట్టాలి, ఆయన తీసుకురాయ్యా అని ప్రార్థన చేస్తా ఉంది కన్నీరు గార్చి. అప్పుడు సేవకుడు వెళ్ళి ఈయన కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఈలోపు ఇరుసు తొలగిపోయిందంట. మళ్ళా అది సరిచేశారు. అద్భుతంగా దేవుణ్ణి నడిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని చెప్పాలి గొప్ప సంగతులను నేను నీకు బయలుపరుస్తా. అంతేకాదు, అక్కడ ఇంకో మాట రాయబడింది, ఘోరమైన సంగతులు. ఏ సంగతులు? దానియేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త కదా. అట్టి దానియేలు కూడా ఒక దర్శనం వచ్చింది. దానియేలు ప్రవక్తకు ఏమొచ్చింది? దర్శనం వచ్చింది కదా, గట్టిగా చెప్పొచ్చు కదా. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. వస్తే ఆ దర్శనములో యుద్ధం జరుగుతూ ఉంది. ఆమె ఇద్దరు ఏం చేస్తున్నారు? ఒక దేశం మీద ఒక దేశం వచ్చి ఏం చేస్తుంది? యుద్ధం. ప్రభువా ఆ యుద్ధాన్ని ఆపుమని 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆమె నీకు దేవుడు దర్శనములు ఎవరైనా కొట్టుకుంటుంటే చూపించాడు అనుకో, కొట్టుకుంటున్నట్టు గొడవాడుకుంటున్నట్టు, నువ్వేం చేయాలి? మంచిదేలే చూద్దాం అనుకోమాక నువ్వు వాళ్ళ కొరకు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. సందర్భం వచ్చింది చెప్తున్నా. నాకు మన ఇళ్లలో ఒక చోట ఒక ఆయన చనిపోయినట్టు చూపించాడు దేవుడు. చూపించగానే బాగా ప్రార్థన చేసి, చాలా బాగా ప్రార్థన చేశాను. దేవుడు చనిపోకుండా ఆయనకి యాక్సిడెంట్ జరిగేలా చేశారు. నేను అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేసే, ప్రభువా గొప్ప ప్రమాదాన్ని నీవు తప్పించావు.
చనిపోవడం వేరు, యాక్సిడెంట్ అయి దెబ్బ తగలడము. కాబట్టి నీకు దేవుడు ఎప్పుడన్నా దర్శనం చూపించాడు అనుకో, ప్రమాదకరమైనదైతే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. దానియేలు 10వ అధ్యాయం చదవాలి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనై గడుచు వరకు అసలు నాకు సంతోషము లేదు, భోజనము లేదు, మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రాలేదు, స్నానం కూడా చేయాల. ఆమె ఏం చేయాల అంటే ఈ లోక సంబంధమైనవి మర్చిపోయాడు. ప్రార్థన చేస్తే అప్పుడు యుద్ధమాగిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచాలి. ప్రియులారా, యుద్ధమాగాలంటే చెప్పండి, దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ఏ యుద్ధం అది? సైతానుగాడు మన మీదికి వచ్చే యుద్ధం. యెహోషాపాతు తన చుట్టూ సైన్యం చేరేసరికి ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. యుద్ధం ఆగిపోయింది, సైన్యం వెళ్ళిపోయేలా చేశాడు దేవుడు. ఎలా? దేవుడు మన కొరకు చేసే కార్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. మొదటి పత్రిక 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థంగా. ఆమేన్. హృదయానికి అర్థంగా. ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకిచ్చే కార్యాలు, మనకి చేసే కార్యాలు కంటికి కనబడదు. నీకు దేవుడు చేసిన మేలు ఒకసారి కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకుని నువ్వు అనుకోని ఉండవు. నువ్వు ఇల్లు కట్టుకుంటావని అనుకోని ఉండవు, నీకు ఆ స్థలం వచ్చిద్దని అనుకోని ఉండవు, నీకు ఆ ఉద్యోగం వచ్చిద్దని అనుకోని ఉండవు, నీకు ఈ పిల్లలు పుడతారని అనుకో. దేవుడు చేసే మేళ్ళు అలా ఉంటాయి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అద్భుతం. కాబట్టి నీవు పరితాపము చెందుము. ఆమేన్. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథంలోనే 6వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా 6:26 ప్రక్కనే ఉంటుంది, చదవాలి. నా జనమా, దేవుడు ఎంత ప్రేమ కలిగినోడు, ఎన్నిసార్లు చదువుతుండు. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా నీ మీదకి వస్తా ఉన్నాను. చూసారా? పాడు చేసేవాడు నీ మీదకి హఠాత్తుగా వస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? గోనె పట్ట కట్టుకొనుము, చదువయ్యా, బూడిద చల్లుకొనుము, ఒక్క కుమారుని గురించి దుఃఖించినట్లుగా దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము. ప్రభు సన్నిధిలో సాగిలపడదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు, ఈ శోధకుడు వస్తే నేను తట్టుకోలేనయ్యా, ఈ వినాశకుడు వస్తే నా ఇల్లు నాశనమైందయ్యా, ఈ పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వస్తే మాకు ఇబ్బందులయ్యా, ఈ గర్జించు సింహమై ఉన్న సాతాను మా మీదికి వస్తే తట్టుకోలేమయ్యా. నువ్వు విలపించు, పరితపించు, దేవుడు నీ చుట్టూ కంచెవేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు